యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన రెమ్యూనరేషన్ మరియు ఇతర కండీషన్లు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా పాజిటివ్ రెస్పాన్స్ని అందుకున్నాయి. అందులో జాతిరత్నాలు సినిమా అతని క్రేజ్ని మరింత పెంచేసింది. రీసెంట్గా అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఏ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో సినిమాకు కలెక్షన్లు కూడా భారీగా పెరిగాయి. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో నెక్స్ట్ ఏ డైరెక్టర్తో నవీన్ పోలిశెట్టి సినిమా చేస్తాడా అన్న ఆసక్తి జనాల్లో కనబడుతుంది. ఇదిలా ఉండగా నవీన్ పోలిశెట్టితో సినిమా చెయ్యాలంటే మాత్రమే తన 2 కండీషన్లను ఒప్పుకోవాలని అని అంటున్నట్లు ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ హీరో పెట్టిన కండీషన్స్ ఏవో ఒకసారి మనం తెలుసుకుందాం. హీరో నవీన్ పోలిశెట్టి వరుసగా హిట్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ నెల సంక్రాంతి కానుకగా ఆయన నటించిన అనగనగా ఒక రాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. సినిమా హిట్ అయితే ఆ తర్వాత హీరోలు రెమ్యూనరేషన్ పెంచడం కామనే. ఈ హీరో కూడా నిర్మాతలకు 2 కండిషన్లు పెట్టినట్లు తెలుస్తుంది. అవేంటంటే, ఒకటి అతనితో సినిమా చేయాలంటే రెమ్యూనరేషన్ 15 కోట్లు ఇవ్వాలి. రెండోది తన నెక్స్ట్ సినిమా గురించి తానే డిసైడ్ చేసుకోవడం. ఈ 2 కండిషన్లు కనుక ఒప్పుకుంటేనే ఆ బ్యానర్లో సినిమా చేస్తానని నవీన్ పోలిశెట్టి అంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి టాక్ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించాయి. ముఖ్యంగా జాతిరత్నాలు సినిమా అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. కామెడీ ఎంటర్టైనర్ హీరోగా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమాలో నటించాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. కామెడీ జోనర్లో వచ్చిన చిత్రం కావడంతో జనాలు బాగా ఈ సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. దాంతో కలెక్షన్లు కూడా భారీగా వసూలవుతున్నాయి. మొదటి నుంచి కామెడీ జోనర్ సినిమాలను మాత్రమే హీరో సెలెక్ట్ చేసుకుంటున్నాడు అన్న విషయానికి తెలిసిందే. అదే అతని సక్సెస్ సీక్రెట్. జనాల్లో వినిపించే మాట ఇదే. ఇక ముందు ఏ డైరెక్టర్తో ఎలాంటి జోనల్లో సినిమా చేస్తాడు అన్నది చర్చనీయాంశంగా మారింది. మరి ఈ హీరో పెట్టిన కండిషన్స్ ఒప్పుకొని ఏ డైరెక్టర్ సినిమా చేస్తారో తెలియాలంటే కొద్దిరోజు వెయిట్ చేయక తప్పదు. నవీన్ పోలిశెట్టి తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన కెరీర్ పరంగా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.